పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం మండలం జనసేన జెడ్పీటీసీ సభ్యుడు గుండా జయప్రకాష్ నాయుడు తనను వేధిస్తున్నారని 10 లక్షలు అదేవిధంగా బంగారం తీసుకొని మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేస్తూ భీమవరం గునుపూడికి చెందినటువంటి మద్దాల విజయలక్ష్మి అనేటువంటి మహిళ వీడియో రిలీజ్ చేసింది. వీడియోలో ఆమె మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ అంటే అభిమానంతో భీమవరంలోని జనసేన పార్టీ ఆఫీస్కు ప్రతి కార్యక్రమానికి వెళ్లేదానినని, అయితే జెడ్పీటీసీ గుండా జయప్రకాష్ నాయుడుతో తనకు పరిచయం ఏర్పడిందని ఆమె తెలిపారు. దీంతో పాటుగా నేనంటే ఇష్టమని, లవ్ చేస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని జయప్రకాష్ అడిగేవాడని ఆమె తెలిపారు. అయితే నాకు పెళ్లి అయిపోయిందని, విడాకులు కూడా తీసుకున్నానని, సెట్ అవ్వదని కూడా చెప్పానంటూ కూడా ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అయితే తనకు పెళ్ళయిందని, తన భార్య కూడా వదిలేసిందని, బాగా చూసుకుంటానని చెప్పడంతో జయప్రకాష్తో 2 ఏళ్లు కలిసి ఉన్నానంటూ కూడా బాధితురాలు వీడియోలో తెలిపింది. నా పేరు మద్దాల విజయలక్ష్మి అండి. నేను దేవరం గుంటూరు శివాలయంలో ఉంటాను. నాకు పవన్ కళ్యాణ్ గారు పార్టీ మీద ఆయన చాలా అభిమానం ఉంది. ఆయన ప్రతి దాంట్లో నేను పాల్గొనేదాన్ని. ఇంకా జనసేన ఆఫీసు దేవాలయంలో ఉందని తెలిసి ప్రతి కార్యక్రమానికి నేను వెళ్ళేదాన్ని. వెళ్ళిన తర్వాత అక్కడ గుండా జయప్రకాష్ నాయుడు అనే నాకు కొంచెం పరిచయం ఏర్పడిన తర్వాత ఇంకా అలా నన్ను లవ్ చేస్తాను, పెళ్లి చేసుకుంటాను, అంటే ఇష్టం అని చెప్పి నేను చేసుకోలేనండి, మీకు నాకు సెట్ అవ్వదని చెప్పి మా ఇంటికి వెళ్ళిపోతే ఇంకా నాకు ఫోన్లు చేయడం, ఆఫీస్కి రమ్మడం అవన్నీ చదివితే వెళ్ళండి. ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఇలా మీకు నాకు సెట్ అవ్వదు, నాకు పెళ్ళి అయిపోయిందంటే విడాకులు కూడా అయిపోయింది, నేను ఆల్రెడీ భర్త దగ్గర వచ్చేసింది, ఇంకా నాకు ఏదో అవసరం లేదండి, నాకు పెళ్ళి అయిపోయింది, నన్ను కూడా నా భార్య వదిలేసింది, నేను ఒంటరిగా ఉన్నా, నేను నిన్ను బాగా చూసుకుంటానని చెప్పి నన్ను తీసుకెళ్ళి ఇలా ఆఫీస్లో కలిసి ఉండడం అని చెప్పి పెళ్లి చేసుకుంటానని చెప్పి ఇలా 2 సంవత్సరాల నుంచి జర్నీ చేయడం నాకు జరిగిన తర్వాత ఇంకా నేను ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నాను. అలాగే మా అమ్మగారికి హార్ట్ ప్రాబ్లం ఉందంటే నేను తీసుకెళ్ళి కార్యకర్తలతో ఎవరికన్నా మాట్లాడి నేను చేపిస్తాను, మీ అమ్మగారి గురించి నువ్వు టెన్షన్ తీసుకోవాలంటే సరే అనేది తీసుకోవాలని చెప్పేసిన తర్వాత ఇంకా ఇల్లు కొనుక్కుందాం అనుకుంటున్నాను. నీ దగ్గర డబ్బులు ఎంత ఉన్నాయని నన్ను అడిగితే నేను నా దగ్గర 10 లక్షలు ఉన్నాయి, బంగారం కూడా ఉన్నదని చెప్పిన తర్వాత బంగారం అయ్యి 10 లక్షలు తీసుకొచ్చి నాకు ఇవి నాకు కొంచెం పర్సనల్ ఉంది, అది తీసుకున్న తర్వాత లోన్ వస్తుంది, నాకు లోన్ వచ్చిన తర్వాత నేనే ఇల్లు కొంటాను, నీకు పెళ్లి చేసుకుంటాను కదా అని చెప్తే నేను తీసుకెళ్ళి అన్ని హ్యాండ్ క్యాష్ బంగారం హ్యాండే ఇచ్చిన తర్వాత ఇంకా ఆయన తాగడం, నన్ను కొట్టడం, ఇంకా అలా కొంచెం ఇష్టం లేనట్టు బిహేవ్ చేయడం అని చెప్పి నాకు కొంచెం ఇలా పుట్టేసిన తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్ళి అన్నీ నన్ను ట్రీట్మెంట్ చూపించడం అని చెప్పి మళ్ళీ ఏదో తాగాను కదా కొట్టాను సారీ అని చెప్పేసి మళ్ళీ నార్మల్ అయిపోయాడు. తర్వాత మళ్ళీ ఇంకా మధ్యలో గంజాయి స్వీట్ అని ఒకటి చేసి నాకు పెట్టేవాడు. నాకు పెట్టిన అందరికి ఇచ్చేవాడు, గంజాయి స్వీట్ చేసి అందరికి ఇచ్చి తెమ్మని చెప్పేవాడు. తర్వాత గంజాయి ఎలా తను తీసుకోవడం, మళ్ళీ మధ్యలో నాకు కొట్టేయడం అది అని చెప్పి చాలా టార్చర్ పెట్టేవాడు. శారీరకంగా కూడా చాలా టార్చర్ పెట్టేవాడు. అసలు నేను తట్టుకోలేకపోయేదాన్ని. మా అమ్మగారు ఇంటికి వెళ్ళిపోయేదాన్ని. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఫోన్ చేసి మా ఇంటికి వచ్చి మా అమ్మగారితో మాట్లాడి మళ్ళీ నన్ను అప్పటికి తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకా తాగిన తర్వాత అంతా మళ్ళీ కొట్టేవాడిని. ఇంకెలా చేస్తే నాకు గొడవలు అయ్యని చెప్పేసి నేను బయటకి వెళ్ళిపోతాను, నేను రోడ్డుకి వేస్తానంటే అది ఫొటోస్ వీడియోస్ అన్ని ఉన్నాయని చెప్పానండి. కంటే కలిసి వీడియో ఉంది, ఫొటోస్ కూడా మేము ఇద్దరం కలిసి తీయమోటిన వీడియోలు కూడా ఉన్నాయండి. ఉంటే ఇంకా బయటెట్టేస్తానని చెప్పేసి నేను ఆ రోజు. అయితే ఈ క్రమంలో ఇల్లు కొనుక్కుంటానని, ఆర్థిక ఇబ్బందులు ఉందని చెప్పి 10 లక్షలు దాంతోపాటుగా బంగారం తీసుకున్నాడని, తర్వాత నుంచి అతని ప్రవర్తన మారి తనకు ఇష్టం లేకుండా చూడడం, కొట్టడం, గంజాయి కలిపినటువంటి స్వీట్లు పెట్టడం, గంజాయి మత్తులో శారీరకంగా తనను టార్చర్ చేయడం వంటివి చేసేవాడని ఆవేదన వ్యక్తం చేసింది. తాను భరించలేక మా పుట్టింటికి వెళ్ళిపోయానని, అయినా మళ్ళీ ఫోన్ చేయడంతో పాటుగా మా అమ్మతో మాట్లాడి తీసుకెళ్లి మరలా టార్చర్ చేశారని వాపోయింది. ఓసారి టార్చర్ చేసిన తర్వాత హాస్పిటల్లో చూపించి ఇంటికి పంపించాడని ఆమె రిలీజ్ చేసినటువంటి వీడియోలో తెలిపింది. అయితే ఈ వీడియోస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారుతుంది.